ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్పోర్ట్స్ సిటీ నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ బృందం లండన్ పర్యటన రెండవ రోజు అత్యంత కీలకంగా సాగింది. భవిష్యత్తులో అమరావతిలో ఒలింపిక్ క్రీడల వంటి మెగా ఈవెంట్లను నిర్వహించేలా మౌలిక వసతుల కల్పనపై ఈ బృందం ప్రత్యేక దృష్టి సారించింది. లండన్ స్ట్రాట్ఫోర్డ్లోని ప్రఖ్యాత క్వీన్ ఎలిజబెత్ ఒలింపిక్ పార్క్ను మంత్రి నారాయణ సందర్శించారు. 2012 ఒలింపిక్ క్రీడల కోసం నిర్మించిన ఈ ప్రాంగణంలోని అత్యాధునిక క్రీడా సౌకర్యాలను ఆయన నిశితంగా పరిశీలించారు. లండన్ స్టేడియం, లండన్ ఆక్వాటిక్స్ సెంటర్, హైడ్ పార్క్ మరియు లీ వ్యాలీ వేలో పార్క్ వంటి ప్రతిష్టాత్మక నిర్మాణాల శైలిని మంత్రి బృందం అధ్యయనం చేసింది. ఫుట్బాల్, రగ్బీ, బేస్బాల్ వంటి ప్రధాన క్రీడల నిర్వహణ కోసం లండన్ స్టేడియంలో చేసిన ఏర్పాట్లను, అక్కడి ప్రేక్షకుల గ్యాలరీ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. నగర పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన కింగ్స్ క్రాస్ రీడెవలప్మెంట్ ప్రాజెక్టును మంత్రి బృందం సందర్శించింది. పాత ప్రాంతాలను పర్యాటక మరియు వాణిజ్య కేంద్రాలుగా ఎలా మార్చవచ్చో ఇక్కడి అధికారులు వివరించారు. 2 రోజుల పాటు లండన్ నగర మాస్టర్ ప్లాన్, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ మరియు స్పోర్ట్స్ సిటీ నిర్మాణాలపై లోతైన అధ్యయనం చేసిన మంత్రి నారాయణ బృందం బుధవారం సాయంత్రం తమ పర్యటనను ముగించుకుంది. తదుపరి అధ్యయనం కోసం ఈ బృందం లండన్ నుండి ఖతారుకు బయలుదేరి వెళ్లింది. మంత్రి వెంట మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాస్ ఉన్నారు.